తిన్నడి పాత్ర పరిణామం చెందిన దగ్గర్నుంచి కన్నప్ప ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కథ ప్రకారం తిన్నడు కన్నప్పగా మారడానికి రుద్ర పాత్ర ఒక ఉత్ప్రేరకం అన్నమాట. ఈ సినిమా కూడా స్లో మోడ్ నుంచి కొంచెం వేగం పుంజుకోవడానికి ప్రభాస్ ఉత్ప్రేరకంలాగే ఉపయోగపడ్డాడు. ప్రభాస్ గొప్పగా నటించాడని చెప్పలేం కాని తన స్క్రీన్ ప్రెజెన్స్ కన్నప్పకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా నడుస్తున్న కథలో తన రాకతో వేగం అందుకుంటుంది. ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం వస్తుంది. అక్కడి నుంచి చివరిదాకా కన్నప్ప మంచి టెంపోతో సాగుతుంది. తిన్నడిలో పరివర్తన వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది కాని అతడిలో మార్పు వచ్చాక మాత్రం కథనం ఊపందుకుంటుంది. ఈ మంచు విష్ణులో మునుపెన్నడూ చూడని నటనా ప్రతిభను ఆ సన్నివేశాల్లో చూస్తాం. గాయం చేసి మందేసినట్లుగా తొలి 2 గంటల్లో నెమ్మదిగా సాగిన కన్నప్ప చివరి గంటలో కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కన్నప్ప పాత్రను మంచు విష్ణు ఎలా చేస్తాడో అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్లను కొన్ని సన్నివేశాల్లో అతను ఆశ్చర్యపరుస్తాడు. మొదట్లో చూస్తే కన్నప్ప పాత్రకు సరిపోయినట్లు అనిపించకపోయినా నెమ్మదిగా అలవాటు పడతాం. పతాక సన్నివేశాల్లో అతను చాలా సిన్సియర్గా నటించినట్లు అనిపిస్తుంది. నటన పరంగా మాత్రం విష్ణు కెరీర్లో కన్నప్ప పాత్ర గుర్తుంచుకోదగ్గది. ప్రీతి ముకుందన్ నటన ఓకే. దానికంటే గ్లామర్ విషయంలోనే ఆమెకు ఎక్కువ మార్కులు పడతాయి. ఆమెను శివభక్తురాలిగా చూపించారు కాని తన అపియరెన్స్ మాత్రం అలాంటి భావన కలగనీయదు. ప్రభాస్ తన క్యామియోకు న్యాయం చేశాడు. పెద్దగా నటించే అవకాశం ఈ పాత్ర ఇవ్వలేదు కాని ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే మ్యాజిక్ చేశాడు. మోహన్ లాల్ పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేదు. ఆయన నటన ఓకే. శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర పరిధి మేరకు నటించారు. ఆయనకు డబ్బింగ్ సరిగా కుదిరింది. పార్వతీగా కాజల్ అగర్వాల్ కూడా ఓకే. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్ర ఆరంభంలో ఆసక్తి రేకెత్తిస్తుంది కాని తర్వాత ప్రాధాన్యం కోల్పోయింది. పతాక సన్నివేశాల్లో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. బ్రహ్మానందం సహా ఇంకా చాలామంది పేరున్న నటీనటులు నటించారు కాని ఎవరికీ సరైన పాత్ర పడలేదు. కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపించిన చాలా వరకు సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి ఆర్ఆర్ ఉపయోగపడింది. అతడి పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. షెల్డన్ చవు ఛాయాగ్రహణం నిలకడగా సాగలేదు. కొన్ని సన్నివేశాల్లో బాగా అనిపించిన కొన్ని చోట్ల నిరాశపరుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ స్థాయికి తగ్గ అవుట్పుట్ తెరపై కనిపించలేదు. కన్నప్పకు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన మంచు విష్ణు ఓకే అనిపిస్తాడు. అతడి నుంచి అందరికీ ముప్పు పొంచి ఉన్న తిన్నడు గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. మరి కాలాముఖుడి నుంచి గూడెన్ని తిన్నడు కాపాడగలిగాడా? తన ప్రేమ సంగతి ఏమైంది? దేవుడంటే అస్సలు గిట్టని తిన్నడు శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.